ఈరోజు మనం ఈ వీడియోలో క్యాలిక్యులేషన్స్ గ్రూప్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో, మనము పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాము. సో, ఆహ్, ఫస్ట్ నేను ఈ డేటా సెట్ గురించి మీకు జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తాను. సో, ఇక్కడ ఏదైతే డేటా సెట్ ఉందో ఈ అడ్రస్ అనేది ఇందులో మనకి ఈ రో ఐడీ, ఆర్డర్ డేట్, షిప్ మోడ్ అలా రకరకాల కాలమ్స్ దానికి సంబంధించిన సేల్స్, ప్రాఫిట్, క్వాంటిటీ, డిస్కౌంట్, అడ్రస్ ఇవి ఉన్నాయన్నమాట. సో, ఇది డేటా సెట్ గురించి. సో, దాని తర్వాత నేనేం చేశానంటే ఒక క్యాలెండర్ టేబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి ఇది నేను క్రియేట్ చేసిన క్యాలెండర్ టేబుల్. సో, క్యాలెండర్ టేబుల్‌లో ఫస్ట్ డేట్, లాస్ట్ డేట్ యూజ్ చేసేసి ఇయరు, క్వార్టరు, మంతు, డే, మంత్ నేమ్, వీక్ నేమ్ డిరైవ్ చేశాను. సో, ఇది నేను ఇంటర్నల్‌గా పవర్ బిఐలో కాలిక్యులేట్ చేసిన క్యాలెండర్ టేబుల్. సో, ఇప్పుడు డేటా మోడల్‌కొస్తే ఇక్కడ ఏం చేశానంటే క్యాలెండర్ టేబుల్ నుంచి ఆర్డర్ టేబుల్‌కి ఆహ్, ఆర్డర్ డేట్ టు క్యాలెండర్ టేబుల్ డేట్‌కి రిలేషన్‌షిప్ అనేది ఇక్కడ బిల్డ్ చేశాను. సో, ఓకే. డేటా సెట్ గురించి చెప్పాను. డేటా మోడలింగ్ గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ మనం మన ఇంపార్టెంట్ టాపిక్‌లోకి వెళదాం. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే నేను కొన్ని మెజర్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ వాటి గురించి చెప్తాను. సో, ఇది బేస్ మెజర్స్. ఈ బేస్ మెజర్స్‌లో ఆర్డర్ క్వాంటిటీ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ. సో, టోటల్ డిస్కౌంట్ సమ్ ఆఫ్ ఆర్డర్ డిస్కౌంట్, టోటల్ ప్రాఫిట్ సమ్ ఆఫ్ ఆర్డర్ ప్రాఫిట్, టోటల్ సేల్స్ సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్. సో, ఇది బేస్ మెజర్స్. దాని తర్వాత ఇవి కొన్ని మెజర్స్ ఉన్నవి. సో, ఇప్పుడు ఇక్కడ నేను యాక్చువల్‌గా ఇక్కడ మనం కొన్ని మెజర్స్ క్రియేట్ చేసాం. అవి కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వైటీడీ సేల్స్. సో, ఈ వైటీడీ సేల్స్ కాలిక్యులేట్ టోటల్ సేల్స్ ఏదైతే బేస్ మెజర్ ఉందో డేట్స్ వైటీడీ యూజ్ చేసి వైటీడీ సేల్స్ కాలిక్యులేట్ చేశాను. సేమ్ అలాగనే ఇది క్యూటీడీ సేల్స్. సేమ్ ఇక్కడ డేట్స్ వైటీడీలో డేట్స్ క్యూటీడీ వస్తుంది. సేమ్ అదే విధంగా ఎంటీడీ సేల్స్‌లో ఎంటీడీ సేల్స్. సేమ్ అదే విధంగా సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్‌కి వచ్చేసి కాలిక్యులేట్ టోటల్ సేల్స్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ క్యాలెండర్ టేబుల్. సేమ్ అదే విధంగా తర్వాత మంత్ ఆన్ మంత్ సేల్స్ కాలిక్యులేట్ టోటల్ సేల్స్ ప్రీవియస్ మంత్. సో, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ కాలిక్యులేట్ ప్రీవియస్ ఇయర్ క్యాలెండర్ టేబుల్. సో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ క్వార్టర్ సేల్స్ వచ్చేసి కాలిక్యులేట్ ప్రీవియస్ క్వార్టర్ సేల్స్. దాని తర్వాత మనం గ్రోత్ కూడా కాలిక్యులేట్ చేసాం. ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ వచ్చేసి డివైడెడ్ టోటల్ సేల్స్ మైనస్ ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్ డివైడెడ్ బై ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్. అదేవిధంగా ఎంఓఎం గ్రోత్ సేమ్ అదేవిధంగా క్యూఏవై గ్రోత్. సో, ఇప్పుడు నేను ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సేమ్ ఇది ఫస్ట్ యూజ్ కేసు కాలిక్యులేషన్ గ్రూప్‌లో. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక మ్యాట్రిక్స్ టేబుల్ తీసుకుంటాను. ఓకేనా? ఒక మ్యాట్రిక్స్ టేబుల్ తీసుకొని సో, ఇక్కడ క్యాలెండర్ టేబుల్‌లో నుంచి ఇక్కడ డేట్ డ్రాగ్ చేశా. ఓకే. క్యాలెండర్ టేబుల్ నుంచి డేట్ డ్రాగ్ చేసేసి డే తీసేసి ఓన్లీ ఇయర్, మంత్, క్వార్టర్ పెట్టాను. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తానంటే ఫస్ట్ టోటల్ సేల్స్. ఓకే. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వైటీడీ సేల్స్, క్యూటీడీ సేల్స్, ఎంటీడీ సేల్స్. అదేవిధంగా దాని తర్వాత సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్, దాని తర్వాత ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్, క్వార్టర్ ఓవర్ క్వార్టర్ సేల్స్, మంత్ ఓవర్ మంత్ సేల్స్. దాని తర్వాత లాస్ట్‌లో ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్, క్వార్టర్ ఓవర్ క్వార్టర్ గ్రోత్ అండ్ మంత్ ఓవర్ మంత్ గ్రోత్. ఓకే. ఫైన్. ఇది క్లోజ్ చేయనండి. ఇప్పుడు దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తాను నేను. సో, ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే నేను ఫార్మాటింగ్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి కాలమ్ హెడర్స్ కొంచెం పెద్దవి చేస్తాను. ఓకే. కాలమ్ హెడర్స్ అనేవి పెద్దవి చేసేసాము. సేమ్ అదే విధంగా వాల్యూస్ కూడా 12 పెడదాం. అప్పుడు క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. సో, 12 పెట్టేసి ఇది ఇచ్చేసాను. ఓకే. సో, ఇప్పుడు ఈ కాలమ్ అడ్జస్ట్ చేస్తాను కొంచెం విడ్త్. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు దీన్ని డ్రిల్ డౌన్ చేశాను. సో, డ్రిల్ డౌన్ చేస్తే గనక మనకి సో, 2026లో క్వార్టర్ 1 ఇది,
టోటల్ సేల్స్ ఇంత, వైటీడీ సేల్స్ ఇంత, క్వార్టర్ టు డేట్ సేల్స్ ఇంత, మంత్ టు డేట్ సేల్స్ ఇంత, ఇలా రకరకాల మనం ఆల్మోస్ట్ 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మెజర్స్ రాసాం. ఇంకొక స్టెప్ డ్రిల్ డౌన్ కిందకెళ్దాం. ఇప్పుడు మంత్ వైజ్ మనకొస్తుంది. ఓకే. క్వార్టర్ వైజ్, మంత్ వైజ్ మనకిక్కడ వస్తుంది. ఇది కొంచెం అడ్జస్ట్ చేద్దాం. సో ఓకే. ఒక్క నిమిషం నేను సైజ్ తగ్గిస్తాను. ఇది వాల్యూస్ బోల్డ్ చేయకుండా నార్మల్ ఉంచుదాం. నార్మల్ ఉంచేసి సైజ్ తగ్గిద్దాం. 10. ఓకే. ఓకే. ఫైన్. సో ఇప్పుడు ఇయర్ గ్రోత్ ఓకే. ఫైన్. సో ఇప్పుడిక్కడ ఏంటంటే నేను మీకు చెప్పేది. సో మనం ఇక్కడ ఏం చేసాము, టోటల్ సేల్స్ ఓవరాల్‌గా సేల్స్‌కి సంబంధించిన టైమ్ ఇంటెలిజెన్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఇక్కడ చేసాం. సేల్స్‌కి జస్ట్ ఓన్లీ టేబుల్‌కి సంబంధించిందే ఆల్మోస్ట్ మనం 10 మెజర్స్ రాసాం. ఆల్మోస్ట్ 10 మెజర్స్ రాసాం. సో ఇప్పుడిక్కడ మనం 10 మెజర్స్ డ్రాగ్ చేసాం. సో ఇప్పుడు కంటెక్స్ట్ ఏంటంటే బై యూజింగ్ క్యాలిక్యులేటెడ్ క్యాలిక్యులేషన్ గ్రూప్స్ ఇది మనం ఎలా ఇంకా ఎఫెక్టివ్‌గా చేయొచ్చనేది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్స్ గ్రూప్స్ క్రియేట్ చేయటానికి మీరు లేటెస్ట్ వెర్షన్ పవర్ బిఐ డెస్క్‌టాప్ వెర్షన్‌కి అప్డేట్ అయ్యి ఉండాలి. ఎందుకంటే ప్రీవియస్‌గా మనం టాబులర్ ఎడిటర్ యూజ్ చేసేవాళ్ళం క్యాలిక్యులేషన్స్ గ్రూప్ క్యాలిక్యులేట్ చేయటానికి. సో కానీ ఈ నవంబర్ 2023 అనుకుంటా 2024, 2023లో ఈ క్యాలిక్యులేషన్స్ గ్రూప్స్ ఇన్‌బిల్ట్ ఆప్షన్ వచ్చింది మనకి. సో దానికి మీరు ఫస్ట్ మోడల్ వ్యూలోకెళ్ళండి. మోడల్ వ్యూలోకెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీకు చూడండి క్యాలిక్యులేషన్ గ్రూప్ అనేది ఉంది రిబ్బన్ బార్‌లో. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ గ్రూప్ అనేది ఉంది. సేమ్ ఇక్కడ కూడా ఉంది మనకి క్యాలిక్యులేషన్స్ గ్రూప్. ఓకే. సో మనం ఇక్కడైనా క్రియేట్ చేయొచ్చు 3 డాట్స్ నుంచి న్యూ క్యాలిక్యులేషన్స్ గ్రూప్, లేదంటే ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. సో నేనేం చేస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళేసి న్యూ క్యాలిక్యులేషన్స్ గ్రూప్. ఓకే. న్యూ క్యాలిక్యులేషన్ గ్రూప్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం క్యాలిక్యులేషన్ గ్రూప్ ఫస్ట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో సేమ్ అవి మనం రెప్లికేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసేసి మనం వైటీడీ సేల్స్ వైటీడీ వచ్చేసి క్యాలిక్యులేట్ కొంచెం పెద్దది చేస్తాను. క్యాలిక్యులేట్ సెలెక్టెడ్ మెజర్ కామా వైటీడీ డేట్స్ వైటీడీ డేట్ క్యాలెండర్ టేబుల్ డేట్. ఓకే. క్యాలెండర్ టేబుల్ డేట్. సో వైటీడీ క్యాలిక్యులేట్ చేసాం. సో దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను టైం సేవ్ చేయడానికి. సో ఓకే. ఇది క్లిక్ ఓకే. ఓకే. క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వైటీడీ క్రియేట్ అయింది. అలానే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఐటమ్స్‌లో ఒకటుంది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ క్యాలిక్యులేషన్ ఐటమ్. సో నేను ఇందాక ఏదైతే కాపీ చేశానో మనము ఇప్పుడు దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసి వైటీడీ ప్లస్‌లో క్యూటీడీ ఇక్కడ డేట్స్ వైటీడీ దగ్గర డేట్స్ క్యూటీడీ క్లిక్ ఓకే. సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ 3 డాట్స్‌లో క్లిక్ చేసి మనము మెజర్ పేస్ట్ చేసి సో ఎంటీడీ సో ఇక్కడ ఎంటీడీ ఓకే. డేట్స్ ఎంటీడీ సో డేట్స్ ఎంటీడీ క్లిక్ ఓకే. సో దీన్ని మనం రీనేమ్ చేద్దాం. యాక్చువల్లీ క్యూవైటీడీ అని పడింది. క్యూటీడీ ఓకే. క్యూటీడీ ఎంటీడీ వైటీడీ క్యాలిక్యులేట్ చేసేసాం. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఏమున్నాయి మనకి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకొని న్యూ క్యాలిక్యులేషన్ ఐటమ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఈక్వల్ టు క్యాలిక్యులేట్
సెలెక్టెడ్ మెజర్, దాని తర్వాత సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఫంక్షన్, క్యాలెండర్ టేబుల్, డేట్, క్లోజ్ ద బ్రాకెట్స్, క్లిక్ ఓకే. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ కూడా క్యాలిక్యులేట్ చేసేసాం మనం. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, నెక్స్ట్ క్యూ ఓకే. 3 డాట్స్లో క్లిక్ చేసుకొని న్యూ క్యాలిక్యులేషన్ ఐటమ్. నెక్స్ట్ వైఓవై సేల్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, వైఓవై ఈక్వల్ టు క్యాలిక్యులేట్ సెలెక్టెడ్ మెజర్ కామా ప్రీవియస్ ఇయర్ క్యాలెండర్ టేబుల్ డేట్, క్లోజ్ ద బ్రాకెట్. దీన్ని కాపీ చేసుకుని టైం సేవ్ చేయడానికి నేను ఎంఓఎం క్యూఓక్యూ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ క్యాలిక్యులేషన్ ఐటమ్, పేస్ట్ చేద్దాం. దాన్ని పేస్ట్ చేసి దీన్ని క్యూఓక్యూ కింద చేంజ్ చేసి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ని ప్రీవియస్ క్వార్టర్ కింద చేంజ్ చేద్దాం. ప్రీవియస్ క్వార్టర్, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే. సో నెక్స్ట్ ఎంఓఎం క్రియేట్ చేద్దాం. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, న్యూ క్యాలిక్యులేషన్ ఐటమ్, పేస్ట్ చేసి ఎంఓఎం ఇక్కడ ప్రీవియస్ మంత్, సో ప్రీవియస్ మంత్. సో ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఇక్కడ ఏవైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో అవి మొత్తం రెప్లికేట్ చేసాము. జస్ట్ ఓన్లీ ఈ గ్రోత్ పర్సంటేజ్ మాత్రమే పెండింగ్ ఉంది. సో దానికంటే ముందు ఏం చేద్దామంటే మనం దీన్ని ప్రాపర్గా రీనేమ్ చేసుకుందాం. దీన్ని దానికి గ్రూప్కి వచ్చేసి నేను టైమ్ ఇంటెలిజెన్స్ డబుల్ క్లిక్ చేయండి. మీరు రీనేమ్ చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, గ్రూప్ని టైమ్ ఇంటెలిజెన్స్ కింద రీనేమ్ చేసాము. సేమ్ అదేవిధంగా క్యాలిక్యులేషన్ గ్రూప్ కాలమ్ని డబుల్ క్లిక్ చేసి టైం క్యాలిక్యులేషన్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వైఓవై అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ ఇక్కడ ఏదైతే వైఓవై గ్రోత్ ఉందో ఈ వైఓవై గ్రోత్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో వైఓవై గ్రోత్ ఫార్ములా అనేది టోటల్ సేల్స్ మైనస్ ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్ కామా ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్. సో ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి వైఓవై గ్రోత్ ఈక్వల్ టు షిఫ్ట్ ఎంటర్ సెకండ్ లైన్ కంటే డివైడ్. సో సెలెక్టెడ్ మెజర్ మైనస్ నెక్స్ట్ కింద లైన్కి క్యాలిక్యులేట్ సెలెక్టెడ్ మెజర్ కామా టైమ్ ఇంటెలిజెన్స్ టైమ్ క్యాలిక్యులేషన్ ఈక్వల్ టు వైఓవై క్యాపిటల్ వైఓవై కోడ్స్ కామా. సో ఒక్క నిమిషం, బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఇక్కడ మనం ఇప్పుడు కామా పెడదాం, ఎందుకంటే న్యూమరేటర్ అయిపోయింది, డినామినేటర్. సో సెలెక్టెడ్ మెజర్ మైనస్ ఇయర్ ఓవర్ ఇయర్ క్యాలిక్యులేషన్, ఇక్కడ ఏదైతే ఇయర్ ఓవర్ ఇయర్లో ఉందో సేమ్ అదే కాపీ చేసుకుని మనకి ఇక్కడ ఫార్ములా కూడా అదే ఉంది. ఫార్ములా కూడా టోటల్ సేల్స్ మైనస్ ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్ డివైడెడ్ బై ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్. షిఫ్ట్ ఎంటర్, కాపీ పేస్ట్, క్లోజ్ ద బ్రాకెట్. సో దీన్ని కాపీ చేసుకుంటాను. సో క్లిక్ ఓకే. సో ఓకే, నెక్స్ట్ అదేవిధంగా న్యూ క్యాలిక్యులేషన్ ఐటమ్. సో ఇప్పుడు క్యూఓక్యూ క్వార్టర్ ఓవర్ క్వార్టర్. సో ఇక్కడ ఒకేసారి మీరు రీప్లేస్ చేయాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఎల్, క్యూఓక్యూ చూడండి ఆటోమేటిక్గా ఒకేసారి
క్లిక్ ఓకే. సేమ్ అదే విధంగా మనకి లాస్ట్ వన్ ఎంఓఎం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంఓఎంకి పేస్ట్ చేసి సో కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ఎంఓఎం ఒకేసారి 3 ప్లేసెస్లో రీప్లేస్ అయిపోయింది. సో క్లిక్ ఓకే. ఓకే. సో ఎంఓఎం గ్రోత్ కూడా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసేసాం. సో ఓకే ఫైన్ బాగుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రిపోర్ట్ వ్యూకి వద్దాం. సో ఇక్కడ రిపోర్ట్ వ్యూకి వచ్చేసేసి సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే నేను దీన్ని వేరే పేజీలోకి తీసుకుంటాను. వేరే పేజీలో తీసుకొని ఇక్కడ మీరు కాన్సంట్రేషన్ గమనించాలి. సేమ్ ఇదే ఇంకొకటి డూప్లికేట్ తీసుకుంటాను. డూప్లికేట్ తీసుకొని నేను పేజీ హైట్ ఇంక్రీజ్ చేద్దాం. ఫార్మాట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి క్యాన్వాస్ సెట్టింగ్స్ కస్టమ్ హైట్ 1200 అండ్ విడ్త్ ఆల్సో 1400. సో ఇక్కడ వ్యూలోకి వెళ్ళి ఫిట్ టు విడ్త్. ఓకే ఫిట్ టు విడ్త్. సో ఇప్పుడు ఓకే. సో సారీ ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే డిఫరెన్షియేట్ కోసం ఫార్మాట్ సెట్టింగ్స్లో కాలమ్ హెడర్స్కి మనం వితౌట్ క్యాలిక్యులేషన్స్ గ్రూప్ ఏదైతే యూజ్ చేసామో దానికి ఆరెంజ్ కలర్ ఇస్తాను. సో ఎక్కడైతే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ గ్రూప్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నామో అక్కడ దానికి గ్రీన్ కలర్ ఇస్తాను. ఓకే గ్రీన్ కలర్ ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఫార్మాట్స్ సెట్టింగ్స్లోకి ఇక్కడ వెళ్ళేసి సో ఇక్కడ ఏం చేద్దామంటే ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. ఓకే ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. ఇవన్నీ రిమూవ్ చేసేయండి. సో ఓకే ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. సో ఓకే ఇవన్నీ రిమూవ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదైతే మనం ఇంతకుముందు క్యాలిక్యులేషన్ గ్రూప్ క్రియేట్ చేసాం చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ గ్రూప్ వచ్చేసింది. సో ఈ క్యాలిక్యులేషన్ గ్రూప్ని మనము కాలమ్స్లో డ్రాగ్ చేసాం. ఓకే నో ప్రాబ్లం. ఇది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూస్లో మన మెజర్స్ టేబుల్స్లోంచి ఏదైతే బేస్ మెజర్స్ ఉందో బేస్ మెజర్స్ నుంచి టోటల్ సేల్స్ ఇక్కడ డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు మనం టోటల్ సేల్స్ డ్రాగ్ చేసాం. చూడండి ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి సేమ్ వచ్చేసింది. సేమ్ ఇప్పుడు యాక్చువల్లీ ఎక్సెప్ట్ టోటల్ సేల్స్ మిగిలిన మెజర్స్ అన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ ప్రకారం దీన్ని ఫార్మాట్ చేద్దాం. వైటీడీ క్యూటీడీ ఎంటీడీ ఎస్పిఎల్వై. ఓకే. సో ఇక్కడికి వచ్చేసి వైటీడీ దీంట్లో క్లిక్ చేసేసి మూవ్ టు టాప్. దాని తర్వాత ఎంటీడీ. దాని తర్వాత ఎంటీడీ మూవ్ టు అప్. ఓకే ఒక్క నిమిషం. సేమ్ అలానే దీన్ని మనం ఇంకొకసారి అప్ ఎంటీడీ. దాని తర్వాత క్యూటీడీ డైరెక్ట్గా ఫస్ట్ మూవ్ టు టాప్ కొట్టేసి దాని తర్వాత బాటమ్ చేద్దాం దాన్ని. మూవ్ డౌన్ మళ్ళీ మూవ్ డౌన్. ఓకే ఎంటీడీ. దాని తర్వాత సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ మూవ్ అప్ మూవ్ అప్ మూవ్
అప్. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ ఫస్ట్. ఒక్క నిమిషం ఒకసారి టేబుల్ చెక్ చేద్దాం. దాని తర్వాత ఓకే. ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్ ఓకే. ఫస్ట్ సేల్స్‌ని కంప్లీట్ చేద్దాం. ఇయర్ ఓవర్ ఇయర్ సేల్స్ మూవ్ అప్. మూవ్ అప్. సో దీన్ని బాటమ్‌కి షిఫ్ట్ చేద్దాం. మూవ్ టు బాటమ్. సో ఇయర్ ఓవర్ ఇయర్, క్వార్టర్ ఓవర్ క్వార్టర్, ఎంఓఎం ఇక్కడ ఉండిపోయింది. ఎంఓఎంని మూవ్ డౌన్. మూవ్. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే పైన టేబుల్, కింద టేబుల్ మనం జస్ట్ కంపారిజన్ చేయటానికి. మూవ్ డౌన్. దాని తర్వాత ఇంకొకటి ఉంది మనకి ఫైనల్ ఇయర్ ఓవర్ ఇయర్ ఎంఓఎం తర్వాత షిఫ్ట్ చేసేద్దాం. మూవ్ అప్. ఓకే. సో ఇప్పుడు ఆర్డర్ కరెక్ట్‌గా వచ్చేసింది. ఇక్కడ ఎలా అయితే ఉందో మనకి సేమ్ అదే ఆర్డర్‌లో వచ్చేసింది. సేమ్ ఇక్కడ మీరు ఇది ఏదైతే ఉందో వైటీడీ సేల్స్ చూడండి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయినాయి. క్యూటీడీ సేల్స్ ఓకే. క్యూటీడీ కదా! ఒక్క నిమిషం ఆర్డర్ చేంజ్ చేద్దాం. దీన్ని డౌన్ చేద్దాం. మూవ్ డౌన్. సో ఇక్కడ చూడండి క్యూటీడీ 780 7.80 556910 556910 సేమ్ అలానే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్ చూడండి సేమ్ మ్యాచ్ అయింది మనకి. సేమ్ ఇక్కడ కూడా ఏవైతే ఉన్నాయో ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది పర్సంటేజ్‌లో ఉంది. సో ఇప్పుడు ఒక పని చేద్దాం యాక్చువల్‌గా మంత్ తీసేద్దాము. కొంచెం ఇది సరిగ్గా హైరార్కీలోంచి మంత్ తీసేద్దాం. ఓకే. సో మంత్ తీసేస్తే సో ఇప్పుడు ఇక్కడ ఇందులోంచి కూడా మంత్ తీసేద్దాం హైరార్కీలోంచి. సో ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ ఫార్మాట్‌లో ఉంది. ఇక్కడ పర్సంటేజ్ ఫార్మాట్‌లో లేదు. సో ఈ గ్రోత్ అనేది మనకు పర్సంటేజ్ ఫార్మాట్‌లో కావాలి. సో ఎలాగా? ఇక్కడ మళ్ళీ డేటా మోడల్‌లోకెళ్ళేసి ఏదైతే గ్రోత్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడండి ఫార్మాటింగ్ అనే ఒక సెట్టింగ్ ఉంది. దీన్ని టర్న్ ఆన్ చేయండి. దీన్ని టర్న్ ఆన్ చేసేసి ఫార్మాటింగ్ అనేసి సో ఇక్కడ మీరు 0.00% జస్ట్ 0.00% అనేసి ఇచ్చేసేయండి. కాపీ చేసుకొని క్లిక్ ఓకే. సేమ్ అదే మనం ఎంఓఎంకి క్యూకి అప్లై చేద్దాం. సో క్యూ గ్రోత్ డైనమిక్ ఫార్మాట్ స్ట్రింగ్ టర్న్ ఆన్. సో ఇక్కడ పేస్ట్ చేసి క్లిక్ ఓకే. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎంఓఎం డైనమిక్ ఫార్మాట్ స్ట్రింగ్ టర్న్ ఆన్. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనం రిపోర్ట్ వ్యూకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మనం రిపోర్ట్ వ్యూకి వచ్చినట్టయితే చూడండి ఆటోమేటిక్గా మనకి ఇది అనేది పర్సంటేజ్ రూపంలో మారిపోయింది. సో ఇప్పుడు మనం జస్ట్ ఒక పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేద్దాం. 2017 క్వార్టర్ 1 85.78 2017 క్వార్టర్ 1 సే 85.78 61.67 ఓకే. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు మీరు అడగొచ్చు ఇక్కడ ఆల్రెడీ మనం ఎన్నైతే మెజర్స్ ఇక్కడ రాసామో సేమ్ మీరు అవే ఇక్కడ రాశారు కదా అనేసి. ఓకే ఫైన్. సపోజ్ ఇప్పుడు నాకు ఇది సేల్స్ క్వార్టర్ ఓవర్ క్వార్టర్. సపోజ్ నాకు ఆర్డర్ క్వాంటిటీ లేదా ప్రాఫిట్ టైమ్ ఇంటెలిజెన్స్ గ్రోత్ కావాలంటే జస్ట్ సింపుల్‌గా ప్రాఫిట్‌ని ఇక్కడ డ్రాగ్ చేయండి. చూడండి ఇప్పుడు వైటీడీలో టోటల్ సేల్స్ ఇంత, టోటల్ ప్రాఫిట్ ఇంత. క్యూటీడీలో టోటల్ సేల్స్ ఇంత, టోటల్ ప్రాఫిట్ ఇంత. సేమ్ అలానే ఇటు సైడ్ నేను స్క్రోల్ డౌన్ చేస్తే ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ టోటల్ సేల్స్ గ్రోత్ ఇంత, టోటల్ ప్రాఫిట్ గ్రోత్ ఇంత. సేమ్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనం గాని సేమ్ ఇవే ఏదైతే టైమ్ ఇంటెలిజెన్స్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో ప్రాఫిట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ ఇంకొక 10 మెజర్స్ క్రియేట్ చేయాలి. అంటే
20 సేమ్ సపోజ్ అదే విధంగా మొత్తం ఈ 4 బేస్ మెజర్స్‌కి నాకు టైమ్ ఇంటెలిజెన్స్ కాలిక్యులేట్ చేయాలంటే 40 మెజర్స్ క్రియేట్ చేయాలి. చూడండి మన రిపోర్ట్ ఆటోమేటిక్‌గా 40 మెజర్స్ క్రియేట్ చేస్తే పెర్ఫార్మన్స్ ఇష్యూ అనేది వస్తది. ఇదొక ఇష్యూ. సో, ఇప్పుడు వన్స్ ఇదయిపోయిన తర్వాత మనకి ఈ మెజర్స్ అవసరం లేదు. మనం కావాలంటే డిలీట్ కూడా చేసేయొచ్చు. డిలీట్ చేసేస్తే దీనికి ఏం కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ మనం టైమ్ ఇంటెలిజెన్స్ కాలిక్యులేషన్స్‌లో డిఫైన్ చేసేసాం. సో, ఇప్పుడు నేను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో, సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో నేను అన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఎంఓఎం గ్రోత్ డిలీట్. సో, ఎంఓఎం సేల్స్ డిలీట్. సో, ఇది కూడా డిలీట్. సో, డిలీట్. బట్ మనకి బేస్ మెజర్ అనేది కంపల్సరీ ఉండాలి. బేస్ మెజర్ లేకుండా ఇది వర్కౌట్ అవ్వదు. చూడండి. డిలీట్. 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 సో, ఇంకొక 2 మెజర్స్ ఉన్నాయి. ఇవి కూడా డిలీట్ చేసేద్దాం. డిలీట్. సో, డిలీట్. చూడండి. మనకి ఈ మెజర్స్ కూడా అవసరం లేదు. ఆటోమేటిక్‌గా బర్డెన్ కూడా తగ్గిపోయింది. అసలు మనకి ఈ టైమ్ ఇంటెలిజెన్స్ మెజర్స్ జస్ట్ బై యూజింగ్ ఈ బేస్ మెజర్స్ ప్లస్ ఇక్కడ ఏదైతే కాలిక్యులేషన్స్ గ్రూప్ ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇది క్రియేట్ చేసాం. ప్లస్ యాస్ వెల్ యాస్ ఈ 4 బేస్ మెజర్స్‌కి మనం టైమ్ ఇంటెలిజెన్స్ గ్రోత్ కాలిక్యులేషన్స్ కాలిక్యులేట్ చేసేకుంటే 4/10 40 మెజర్స్ మనం క్రియేట్ చేయాలి. యాస్ యూజువల్ నార్మల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే. అదే మనం కాలిక్యులేషన్స్ గ్రూప్ యూజ్ చేస్తే సింపుల్‌గా అయిపోతుంది. చూడండి ఇక్కడ మనం కాలిక్యులేషన్స్ గ్రూప్స్ యూజ్ చేస్తే జస్ట్ ఇక్కడ చూడండి. కాలమ్స్‌లో ఇది కాలిక్యులేషన్ గ్రూప్ డైరెక్ట్ చేసాం. ఇక్కడ 2 మెజర్స్. సపోజ్ ఇప్పుడు నాకు ఆర్డర్ క్వాంటిటీ కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ క్వాంటిటీ ఇక్కడ డ్రాగ్ చేశాను. చూడండి ఆటోమేటిక్‌గా క్యూలో ఈ టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్, ఆర్డర్ క్వాంటిటీ కూడా వచ్చేసినాయి. సో, ఇది ఒక యూజ్ కేస్ మనకి టైమ్ ఇంటెలిజెన్స్ కాలిక్యులేషన్స్ చేయటానికి. సో, నెక్స్ట్ యూజ్ కేస్‌కెళ్దాం మనం. నెక్స్ట్ యూజ్ కేస్ ఏంటంటే మనకి సపోజ్ ఇక్కడ నేను ఒక మ్యాట్రిక్స్ చార్ట్ తీసుకొని సో, ఇక్కడ నేను ఆర్డర్స్‌లోంచి ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ నేమ్ తీసుకున్నా. ప్రొడక్ట్ నేమ్ లేదంటే నేను సరే ఓకే. కేటగిరీ తీసుకుంటాను. సో, కేటగిరీ ఓకే. ఓకే. జస్ట్ 1 మినిట్ సిటీ తీసుకుంటాను. సో, సిటీ ఓకే. ఇప్పుడు సిటీ ఫైన్. సో, ఇప్పుడు ఇక్కడ బేస్ మెజర్స్‌లో నేను టోటల్ సేల్స్ డ్రాగ్ చేశాను. ఓకే. టోటల్ సేల్స్ డ్రాగ్ చేశాను. సపోజ్ నాకు ఇది టోటల్ సమ్ ఆఫ్ సేల్స్. సేమ్ అదే విధంగా నాకు మినిమమ్ సేల్స్ కావాలంటే మినిమమ్ సేల్స్, మాక్సిమం సేల్స్ కావాలంటే మాక్సిమం సేల్స్. సో, యావరేజ్ సేల్స్ కావాలంటే యావరేజ్ సేల్స్. ఓకే. సో, ఇవి ఎలా క్రియేట్ చేశానో ఒకసారి చూపిస్తాను. మినిమమ్ సేల్స్ మిన్ ఆఫ్ ఆర్డర్ సేల్స్, మాక్సిమం సేల్స్ మాక్స్ ఆఫ్ ఆర్డర్ సేల్స్, యావరేజ్ సేల్స్ యావరేజ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్. సేమ్ ఇదే విధంగా మనకు ప్రాఫిట్ కూడా సేమ్ అలానే క్రియేట్ చేశాను. సో, గ్రూప్స్ ఓన్లీ టైమ్ ఇంటెలిజెన్స్ మాత్రమే యూజ్ చేయొచ్చు అనుకుంటారు. లేదు మనం మన సినారియోస్‌ని బట్టి డిఫరెంట్ సినారియోస్ కూడా ఈ కాలిక్యులేషన్స్ గ్రూప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ సినారియోని మనం కాలిక్యులేషన్స్ గ్రూప్స్‌తో ఎలా ఓవర్‌కమ్ చేస్తాం చూద్దాం. ఓకే. సేమ్ నెక్స్ట్ ఇక్కడ మోడలింగ్ వ్యూకెళ్ళేసి ఏం చేద్దామంటే ఇక్కడ కాలిక్యులేషన్స్ గ్రూప్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ కాలిక్యులేషన్ గ్రూప్. ఓకే. న్యూ కాలిక్యులేషన్స్ గ్రూప్. సో, న్యూ కాలిక్యులేషన్స్ గ్రూప్‌లో సో, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ దీనికి మనం డైరెక్ట్‌గా సమ్ ఓకే. సమ్ మెజర్ ఏమిద్దామంటే ఆహ్,
సేల్స్ సమ్మరీ సేల్స్ సమ్మరీ. సో సేల్స్ సమ్మరీ ఇచ్చేసి మనం డైరెక్ట్గా సమ్ తీసుకొని ఇక్కడ సేల్స్ మెజర్ తీసుకోవడానికి చెక్ చేసి చూద్దాం ఒకసారి అయిద్దా లేదా అనేసి. ఇది ఓకే, ఇక్కడ తీసుకుంది కానీ ఇది సమ్ తీసుకుంది, కానీ ఇది కాదు మన రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిలీట్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే సేల్స్ సమ్మరీలో మనము షిఫ్ట్ ఎంటర్ సమ్ ఎక్స్ తీసుకొని టేబుల్ ఏంటిది ఆర్డర్స్ కామా సెలెక్టెడ్ మెజర్ తీసుకున్నాం. ఇది సేల్స్ సమ్మరీ. క్లిక్ ఓకే. ఆర్డర్స్లో సేల్స్ మెజర్ తీసుకుందాం. సేమ్ ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ గ్రూప్కి ఏం చేద్దాం అంటే దీనికి రీనేమ్ చేద్దాం. అగ్రిగేషన్స్ సేమ్ దీనికి కూడా మనము డబుల్ క్లిక్ ఇచ్చేసి అగ్రిగేషన్స్ అని పెట్టాం. సో ఇందులో మనము ఇప్పుడు ఏం క్రియేట్ చేసాము, సేల్స్ సమ్మరీ క్రియేట్ చేసాం. సేమ్ అదే విధంగా మనం 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రాఫిట్ సమ్మరీ క్లిక్ చేద్దాం. ప్రాఫిట్ సమ్మరీ క్రియేట్ చేద్దాం. సో ప్రాఫిట్ సమ్మరీ ఈక్వల్ టు ప్రాఫిట్ సమ్మరీ కాదు, సేల్స్ సమ్మరీనే. ఒక్క నిమిషం ఉండండి. ఈ సేల్స్ సమ్మరీ ఇది సమ్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్. ఓకే, దీన్ని కాపీ తీసుకుందాం. సేమ్ అదే విధంగా ఇంకొక క్యాలిక్యులేషన్ ఐటము. ఇప్పుడు ఇది సేల్స్ సమ్మరీ, నాట్ ఓన్లీ సేల్స్. ఒక్క నిమిషం, దీన్ని రీనేమ్ చేద్దాం. సమ్మరీ ఆఫ్ సమ్. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అది పేస్ట్ చేద్దాం టైం సేవ్ చేయడానికి. సమ్మరీ ఆఫ్ మిన్. సో ఇక్కడ మిన్ ఎక్స్ తీసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇంకా 2 క్రియేట్ చేయాలి మనం. మ్యాక్స్, యావరేజ్. క్లిక్ చేసి నెక్స్ట్ మ్యాక్స్ తీసుకుందాం. మ్యాక్స్, ఇక్కడ మ్యాక్స్ ఎక్స్. క్లిక్ ఓకే. నెక్స్ట్ ఫైనల్ యావరేజ్. పేస్ట్ చేసి ఇక్కడ ఏవిజీ యావరేజ్ యావరేజ్ ఎక్స్. క్లిక్ ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ 4 క్రియేట్ చేసేసాం. సో నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తానంటే ఇవన్నీ తీసేస్తాను. ఓకే, ఇవన్నీ తీసేసి సో ఇప్పుడు ఇక్కడ మనము ఏం చేద్దామంటే ఏదైతే మన సెకండ్ క్యాలిక్యులేషన్ గ్రూప్ ఉందో అగ్రిగేషన్స్ ఇక్కడ డ్రాగ్ చేయండి. ఓకే, అగ్రిగేషన్ ఇది యాజ్ ఏ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. సో ఇక్కడ మనం టోటల్ సేల్స్ మెజర్ డ్రాగ్ చేద్దాం. సో చూడండి, ఆటోమేటిక్గా మనకి టోటల్ సేల్స్ మనకి ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేసినాయి. సమ్ము, మిన్ను, మ్యాక్స్, యావరేజ్. ఓకే, సమ్ము, మిన్ను, మ్యాక్స్, యావరేజ్. సో సపోజ్ అలానే నాకు ప్రాఫిట్ కావాలి.
చూడండి మనకి ఒక్కొక్క దాంట్లో ప్రాఫిట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది మనకి. నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక స్లైసర్ తీసుకోండి. స్లైసర్ తీసుకొని ఈ స్లైసర్‌లో అగ్రిగేషన్స్ డ్రాగ్ చేయండి. అగ్రిగేషన్ డ్రాగ్ చేసి సో, ఇప్పుడు చూడండి నాకు ఓన్లీ యావరేజ్ మెజర్స్ కావాలి. చూడండి ఓన్లీ యావరేజ్ మెజర్స్ మాత్రమే. లేదు నాకు ఓన్లీ మినిమమ్ మెజర్స్, మినిమమ్ వాల్యూస్ చూడాలి. మినిమమ్ వాల్యూస్ టోటల్ సేల్స్ ఓన్లీ సమ్ వాల్యూస్. సో, ఇది క్లియర్ ఫిల్టర్ చేస్తాను. సో, ఇక్కడ మీరు అడగొచ్చు ఒక క్వెషన్. ఇది ఆల్రెడీ మనకి ఫీల్డ్ పారామీటర్స్ కాన్సెప్ట్ ఉంది కదా! దాంతో మనం చేయొచ్చు కదని. ఓకే. మనం ఫీల్డ్ పారామీటర్స్ కాన్సెప్ట్‌తో ఎళ్తే ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడిక్కడ నేను 2 కేపీఐస్‌కి రాసాను. ఒక 4 మెజర్స్. సారీ ఒకే 4 మెజర్స్ రాసి 2 కేపీఐస్‌కి యూజ్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇప్పుడు మీరు ఈ 2 కేపీఐస్‌కి ఫీల్డ్ పారామీటర్స్ రాయాలంటే 8 మెజర్స్ రాయాలి. 8 మెజర్స్ రాసేసి ఏదైతే ఉన్నాయో ఇక్కడ 8 మెజర్స్ రాసి దాన్ని ఫీల్డ్ పారామీటర్‌లో యూజ్ చేయాలి. ఓకేనా? అదే విధంగా 4 కేపీఐస్‌కి 4 జార్ 16 మెజర్స్ క్రియేట్ చేయాలి ఫీల్డ్ పారామీటర్స్‌తో. అదే మనం ఇక్కడ కాలిక్యులేషన్ గ్రూప్స్ గాని ముందుగానే డిఫైన్ చేసినట్లయితే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే నాకు టోటల్ ఆర్డర్ క్వాంటిటీ కూడా చూడాలి. ఏం లేదు సింపుల్‌గా ఆర్డర్ క్వాంటిటీ మనం వాల్యూస్‌లోకి డ్రాగ్ చేసేస్తే ఇక్కడ చూడండి దీన్ని అడ్జస్ట్ చేస్తాను పైకి. కొంచెం విడ్త్ ఇంక్రీజ్ చేద్దాం. సో, చూడండి. యావరేజ్ టోటల్ సేల్స్, యావరేజ్ టోటల్ ప్రాఫిట్, యావరేజ్ యాక్చువల్‌గా దీన్ని ప్రాపర్‌గా రీనేమింగ్ చేసి సెంట్రల్ ఎలిమెంట్ అవి మనం తర్వాత చేయొచ్చు. సో, ఇప్పుడు నాకు ఓన్లీ మాక్సిమం వాల్యూస్ కావాలి. సో, ఇప్పుడు నాకు ఓన్లీ మాక్సిమం వాల్యూస్ వస్తాయి చూడండి. సిటీ వైస్ మాక్సిమం సేల్స్ ఇంత, ప్రాఫిట్ ఇంత, ఆర్డర్ క్వాంటిటీ ఇంత. సో, ఇప్పుడు మనకి ఇంకోటి ఇందాకటిలాగే ఏదైతే ఇక్కడ మనకి ఈ యావరేజ్ సేల్స్ ఈ మెజర్స్ ఉన్నాయో, ఈ మెజర్స్ అవసరం లేదు. మనం డిలీట్ చేసేసేయవచ్చు. మనం జస్ట్ బేస్ మెజర్స్ ఉంచుకుంటే చాలు. సో, ఇది డిలీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి, సో, ఈరోజు ఈ వీడియోలో నేనేం చెప్పానో మొత్తం రివైజ్ చేస్తాను. సో, మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చేసామంటే ఆహ్, కాలిక్యులేషన్స్ గ్రూప్స్ 2 సినారియోస్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి మనకి ఆహ్, టైమ్ ఇంటెలిజెన్స్ కాలిక్యులేషన్స్. ఇక్కడ ఏదైతే ఉందో టైమ్ ఇంటెలిజెన్స్ కాలిక్యులేషన్స్ ఈ టేబుల్‌లో టైమ్ ఇంటెలిజెన్స్ దానికేం చేసాము ఇక్కడ మోడల్ వ్యూలోకెళ్ళేసేసి ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఉందో ఆప్షన్ కాలిక్యులేషన్ గ్రూప్స్ లేదంటే ఇక్కడేం 3 డాట్స్‌లో క్లిక్ చేసి దానికి ఇలా వైటీడీ, ఎంటీడీ, ఎంటీటీ ఈ మెజర్స్ రాసాం. ఈ మెజర్స్ రాసేసిన తర్వాత సేమ్ అదే విధంగా సెకండ్ సినారియోలో మనకేదైతే ఉందో డిఫరెంట్ టైప్ ఆఫ్ కాలిక్యులేషన్స్ అగ్రిగేషన్స్ చేయాలనుకుంటున్నాం. దానికి యావరేజ్, మిన్ను, మ్యాక్స్ క్రియేట్ చేసేసాం. క్రియేట్ చేసేసిన తర్వాత ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్, ఇయర్, క్వార్టర్ ఏమో రోస్‌లో కాలిక్యులేషన్స్ గ్రూప్ ఏదైతే మనం కాలిక్యులేషన్స్ గ్రూప్ క్రియేట్ చేసామో అది కాలమ్స్‌లో ఇక్కడ బేస్ మెజర్స్ ఇక్కడ క్రియేట్ చేసాం. సో, ఆటోమేటిక్‌గా మనకి విత్ 3 సింగిల్ మెజర్స్ తోటి మనం చాలా ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేయగలుగుతున్నాం. అదే మామూలుగా మనం ట్రెడిషనల్ వేలో వెళ్ళకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ 3 కేపీఎస్‌కి 3 10 ఆర్ 30 మెజర్స్ మనం డ్రాగ్ చేయాలి. 30 మెజర్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనం ఆహ్, సేమ్ ఈ ఏదైతే అగ్రిగేషన్స్ ఉన్నాయో టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్‌కి ఓన్లీ మనం ఇక్కడ ఒక సింగిల్ కాలిక్యులేషన్ గ్రూప్స్ తోటి ప్లస్ బేస్ మెజర్స్ డ్రాగ్ చేసి ఆటోమేటిక్‌గా వస్తుంది. ప్లస్ యాడెడ్ అడ్వాంటేజ్ సో, మనం ఇక్కడ ఒక స్లైసర్ పెట్టి దీన్ని ప్రాపర్‌గా ఫార్మాటింగ్ చేసి ఆహ్, చూజ్ యువర్ రిక్వైర్మెంట్. సో, అప్పుడు క్లయింట్ యావరేజ్ కావాలంటే యావరేజ్ లేదా సమ్మరీ కావాలంటే సమ్మరీ ఇలా చెక్ చేసుకుంటాడు. సో, ఇది ఇవాల్టి ఈ కాలిక్యులేషన్స్ గ్రూప్స్ వీడియో గురించి. సో, ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో రియల్ టైమ్‌లో మనకి చాలా ఇంపార్టెంటు. హ్మ్. ముఖ్యంగా ఆప్టిమైజేషన్ కాన్సెప్ట్స్‌లో ఇది యూజ్ అవుతుంది. సో, ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.